ఇది ఓన్లీ ఒక కుట్రపూరితమైనటువంటి నిర్ణయం. దీన్ని భారతదేశంలో బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే. నేషనల్ హెరాల్డ్ స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజల యొక్క సహకారంతో ఇవాళ ప్రతి కార్యకర్త, దేశంలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఇచ్చిన సహకారంతో దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆ రోజు స్వతంత్రం కొరకి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రజా సంబంధాలకు మీడియాను తీసుకొచ్చినటువంటి చరిత్ర. దీనిలో 90 కోట్ల రూపాయలు లోన్ కూడా తీసుకున్నారు అప్పుడు. దాని తర్వాత వీళ్ళు ఆస్తులు పెరిగినాయి, దాన్ని పెంచుకుంటూ పోతూ కావాలని చేస్తున్నారు. మీరు గమనించాలి, ఎప్పుడైతే ప్రజా సంక్షేమం గురించి ప్రజా గొంతుకై పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటారో అప్పుడప్పుడు ఈ యొక్క ఈడీ కేసులను తీసుకొస్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, దేశ స్వతంత్రం గురించి పోరాటం చేసినటువంటి ఒక చరిత్ర గాంధీ ఫ్యామిలీ. ఇలా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి నేషనల్ హెరాల్డ్ కేసులో అవకతవకలు చేయాల్సిన అవసరం లేదు. భారతదేశ ప్రధానమంత్రులుగా చేసినటువంటి చరిత్ర. వారు చెప్పే లెక్క రోజు రోజుకు మోడీ, వారి యొక్క అమిత్ షా, ఎవరైతే అదానీ అంబానీలు వచ్చారు వాళ్ళు రోజువారు సంపాదించే లెక్క, రోజువారుగా వాళ్ళకు వచ్చేటువంటి లెక్క. ఇది చాలా స్పష్టమవుతుంది దేశ ప్రజలకి. ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుపుతున్నటువంటి సంక్షేమం, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు, ఈ భారతదేశంలో బలహీన వర్గాల వారందరినీ కూడా ఈ రాజ్యాధికారం రావాలి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ పరంగా అన్ని రకాలుగా రిజర్వేషన్స్ ఉండాలని ఒక బ్రహ్మాస్త్రం. ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇవ్వాలి, ప్రతి పేదవాడు చదువుకోవాలి, అవసరం అనుకుంటే మేము త్యాగం చేసినా సరే అనేటువంటి ఒక ఆ నిర్ణయం తీసుకొని ఇలా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇలా అమలు పరిచిన తీరు ఇలా భారతదేశంలో ఉన్న ప్రభుత్వానికి ఒక ఉరితాడిగా కనబడతా ఉంది. ఇది ఎక్కడికి పోతున్న భయంతో చిన్నటువంటి సమస్యలను భూతద్దంలో చూపిస్తూ ఇలా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, వాళ్ళ యొక్క వాట్సాప్ యూనివర్సిటీ, సోషల్ మీడియా యూనివర్సిటీ తోటి తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు రకాలుగా అభివర్ణిస్తూ ఇవాళ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, బట్టగాల్చి పయనిస్తా ఉన్నారు. కానీ ఈ ప్రజలు, దేశ ప్రజలు, కోట్లాది మంది ప్రజలు బాగా తెలివైన వారు. ఒక పాలనకి ఒక అవకాశం ఇస్తారు. ఇన్ని రోజులు ఇచ్చారు, ఇలా నిజ నిర్ధారణ జరుగుతూ ఉంది. ప్రజలు వాస్తవాలు దృష్టికి వచ్చారు, మాయల నుంచి బయటపడ్డారు. ఇవాళ శ్రీరాముడి పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు. శ్రీరాముడు, నువ్వు, నీ పూర్వీకులు, నీకు తరం నుంచి 20 సంవత్సరాల ముందున్న వాళ్ళు, నా తరంకి 20 సంవత్సరాల ముందున్న వాళ్ళు, చరిత్ర నుంచి కూడా దేవుడు తెలిసిన వాళ్ళం మనం. దేవుడు అందరి వారు. కానీ ఈయన వాళ్ళని చూపించి అలా అక్షింతల పేరుతోటి రాష్ట్రం తీసుకొచ్చుకొని ఇలా ఈడీని వారి యొక్క గుప్పిట్లో పెట్టుకొని మా అందరికి కూడా చట్టం అంటే విపరీతమైన గౌరవం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా. నాకు తెలిసి నా వయసు ఇప్పుడు 50 పైన ఉంది, వస్తా ఉంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా, మీరు కూడా చూసే ఉన్నారు. ఈడీ అనేది ఎప్పుడు తెలియదు, మనకు తెలిసే సిఐడియో, సిబిఐ తెలుసు. బీజేపీ ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి ఈడీ ఏమేమో రకరకాలు తీసుకొచ్చి ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఇది కుట్ర, పూర్తిగా కక్ష సాధించే చర్య. డబ్బులు తక్కువనే కావచ్చు, కాకపోతే మనీ లాండరింగ్ లో జరిగింది అని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తారు. మీరు దాని మేము అది ఏది ఆధారాలు చూపించకుండా ఫేక్ క్రియేట్మెంట్ తోటి చేస్తా ఉన్నారు. న్యాయంగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈడీకి భయపడే క్వశ్చన్ లేదు. కానీ వీరు చేస్తున్నటువంటి అక్రమాల మీద ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇలా దేశం కొరకు త్యాగం చేసి, ఇలా ప్రధానమంత్రి లాంటి పదవులను త్యాగం చేసి దేశ అభివృద్ధి పాటుపడ్డటువంటి కాంగ్రెస్ కుటుంబం మీద వేస్తున్న నిందపై ఇలా ప్రజలు చేసే దిశగా మేము పోరాటాలు చేస్తా ఉన్నాం. న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మేము న్యాయంగా గెలుస్తాం. వీరి యొక్క దుర్మార్గమైన పనులు త్వరలో బయటపడతాయి.